సో అది ఆ రకంగా ప్యాకింగ్ అయిపోయింది అన్న. ఇది కాంతిరీసా ఛానల్లో మొత్తం వీడియో ఎడిట్ చేసి ఇస్తా, రేపు అప్లోడ్ చేయండి. గంట వచ్చినా కూడా ఫస్ట్ టైం వెరైటీ వీడియో కాంతిరీసా ఛానల్లో. టాక్ కాకుండా టాక్ తర్వాత విషయాలన్నీ చూపిస్తున్నాం. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇగో ఇక్కడ ఈవెంట్ హాల్ ఇది. దీంట్లో అన్న అక్కడ కెమెరా సెట్ చేస్తుంటారు శాండ్ ఆర్ట్ కోసం, అది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఏదో రాసింది, అదే రాసి దిస్ ఈజ్ శాండ్ ఆర్ట్ సెటప్. డోంట్ టచ్ అండ్ డోంట్ పుట్ వెయిట్ ఆన్ ఇట్. ఇది శాండ్ ఆర్ట్ టేబుల్. ఇది టేబుల్ ఫిక్స్ చేసేటప్పుడు చూపిస్తా. శాండ్ ఆర్ట్ ని క్యాప్చర్ చేసే కెమెరా ఇది, దానికి సంబంధించిన HDMI కేబుల్. సో ఇది ఏంటంటే మ్యాటర్, అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని అక్కడ స్టేజ్ మీద ఫిక్స్ చేసుకొని టేబుల్ పైన కెమెరా పెడతారు. ఈ కెమెరా పెడితే ఆ టేబుల్ మీద ఏదైతే శాండ్తో ఆర్ట్ చేస్తున్నారో అది ఈ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఆ కెమెరా నుంచి HDMI కేబుల్ వచ్చి ఈ కన్సోల్కి ఇస్తే, ఈ కన్సోల్లో అక్కడ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యేది ఇక్కడ ప్లే అవుతుంటుంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అక్కడ శాండ్తో చేసే ఆర్ట్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. అది శాండ్ ఆర్ట్ స్టోరీ. ఇక అక్కడ తీస్తున్న కెమెరాది అక్కడ అవుట్పుట్ వస్తుంది, అక్కడ మనం ఎక్కడైనా బ్రేక్ అయితే చూడు. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మొత్తం షిఫ్ట్ చేసుకుంటారు పైకి. సో ఆ కెమెరాకి HDMI కేబుల్ తోటి కనెక్ట్ చేసినప్పుడు కన్సోల్కి అక్కడ స్క్రీన్లో వస్తుందో లేదా చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు టేబుల్ సెటప్ చేస్తారు. శాండ్ ఆర్ట్ టేబుల్ సెటప్ అన్న, ఇది ఒకసారి పెట్టుకొని మాట్లాడాను నాకు. అన్న శాండ్ ఆర్ట్ టేబుల్ సెటప్ చూపిస్తా అంటే పర్ఫార్మర్ నేనే. ఆ చిన్న అంటే మామూలుగా అందరూ సిగ్గుపడతారు, ఎవరు అసిస్టెంట్ ఉండాలి. నేను అవన్నీ తీసేసిన తర్వాత నేను ఇది ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఫస్ట్లో ఒక 1 అవర్ పట్టింది నాకు, ఇప్పుడు 4 మినిట్స్లో ఫిక్స్ చేస్తాను. టేబుల్ సెట్ చేయడానికా? అంటే ఐ ప్రాక్టీస్ ఇట్. ఇదంతా మన తయారీ జరగాలి. బట్ టేబుల్ అయిపోయింది. ఇది చేయించుకున్నారా అన్న మీరే? ఈ టేబుల్ చేయించుకున్నారా? నేను తయారు చేసిన. తయారు అంటే ఇవన్నీ బయట దొరకవు. ఇదంతా ఒకటి దగ్గరికి వెళ్ళి వాడిని ఇట్లా కోయించి ఇట్లా అతికిచ్చి ముక్కలు చేసి ఏమో చేయాలి. ఇప్పుడు సరే మిగతా శాండ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ టేబుల్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఏం చేస్తారు, ఈవెంట్ మీద ఇబ్బంది పెడతారు. అప్పటికప్పుడు చిన్న తెప్పించి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ప్రతి వాళ్ళు ఎక్కడ వేసినా అట్లా వేస్తారా? అట్లే వాళ్ళకు టేబుల్ ఉండదా? ఉంటది, కానీ ఈ టేబుల్ ఉండదు. వాళ్ళకు చాలా సింప్లిఫైడ్. అనేది వాళ్ళకున్న టేబుల్ వాళ్ళు ఎక్కడ కొంటారా? అందరికి కొనరు, తయారు చేసుకోవాల్సిందే. ఎవరైనా అంతే. ఎవరైనా అంతే. మరి బిజినెస్ పెడదామంటే స్టాండర్డ్ టేబుల్ తయారీ. అవన్నీ అయిపోయినాయి. తర్వాత నాకు అనిపించింది మనం ఈ జనాలతో అసలు ఏ పని పెట్టుకోవద్దు, ఫ్రీ అయిపోవాలి. అయినా స్టాండర్డ్ టేబుల్స్ మనం తయారు చేసి అమ్మాలంటే స్టాండర్డ్ ఆర్టిస్టులు ఉండాలి కదా. ఉండాలి. నేను స్టాండర్డ్ వర్క్ షాప్ చేద్దామని ఏదో అనుకున్నా. నాకు ఓవరాల్గా అర్థం ఏంటంటే, ఫస్ట్ అరే బాబు చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడ్డావు, ఒక్క 2-3 సంవత్సరాలు రిలాక్స్గా. ఇప్పుడు నేను కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత ఎంతమంది నన్ను ఎంత పుష్ చేసినా నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ బ్రేక్. దేనికి పుష్ చేస్తున్నాను? అది ఇంకా ఏమన్నా చెయ్యి ఏమో పరిగెత్తొద్దు, ఎంతసేపు పరిగెడతావు లైఫ్లో. నేను సిటీకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అసలు రెంట్ కట్టని సంవత్సరమే నెలనే లేదు, రెంట్ కట్టని నెల లేదు, ఎప్పుడు కుక్క బతికే. ఇప్పుడు కొత్త ఇల్లు వచ్చిన తర్వాతనే దాని విలువ నాకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు ఒక సొంత ఇంట్లో నుంచి ఇప్పుడు ఈమె డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది, ఈమెకు తెలియదు మనం ఎంత వర్క్ చేసామని. అవునవును. బ్యాగ్ పెట్టా, ఆ బ్యాగ్ తీసుకురా. పైన ఉంది కదా, దానికి కెమెరా ఫిక్స్ చేస్తారు. కింద శాండ్ ఆర్ట్ చేస్తుంటే అది ఆ కెమెరాలో క్యాప్చర్ అయితే కనిపిస్తుంది. ఇవేంటి అన్న? ఇవే ఈ చిన్న బార్ దాని మీద ఫిక్స్ చేయాలి. అదొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మీద మనకి దీన్ని ట్రస్ అంటే ట్రస్ అంటే కెమెరా ఒక చోట కూర్చోవాలి కదా, అది అనమాట. అక్కర్లే నువ్వు పట్టుకుంటే లేట్ అవుతుంది. నాకు ఓవరాల్గా ఏమవుతుంది అంటే 10 మంది వర్కర్లు ఉంటే పని లేట్ అవుతుంది. నా పని నేను చేసుకుంటే చాలా తొందరగా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కెమెరాని మనం దానికి ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మన ఫ్రేమ్ అనమాట. ఇది కరెక్ట్ ఇందులో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది, ఇది ఇక్కడ వస్తుంది. మరి పెద్ద HDMI కేబుల్ మన దగ్గర ఉందా అన్న? నేను ఎప్పుడు మోసుకొని తిరుగుతాను అన్ని. అక్కడ నేను ఎవరి మీద డిపెండ్ కాను. నేను ఒకటే. ఎంత లెంత్ ఉంది మీ దగ్గర HDMI కేబుల్? లెంత్ ఒక 30 మీటర్లు ఉంది. ఆడెక్కడన్నా పెట్టుకొని నేను నా ఈవెంట్ మేనేజర్స్కి ఏం చెప్పినంటే, అసలు నన్ను పర్ఫార్మ్ పిలిచారనుకో అసలు మీకేం పని ఉండదు. అంతే, టేబుల్ సెటప్ అయిపోయింది. అట్లా టేబుల్ ఎక్కకపోయి ఎక్కడ పర్ఫార్మ్ చేయాలని అక్కడ పెట్టుకుంటారు చెప్పిన ప్రకారం. ఇట్లా బా అయిపోయిందా? అయిపోయింది. నాకు ఎంత సెటప్. ఇక్కడ చూసినావు, ఏది చేయి కట్ చేసి ఇసుక తీసుకుంది అది.
ఇక్కడ రాసి డిస్క్రిప్షన్. జస్ట్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఎంక్వైరర్, ఏ లాంగ్ వాకర్, ఏ పర్ఫార్మర్ అండ్ ఏ పబ్లిష్డ్ ఆథర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డిస్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ నోబడీ. శాండాట్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ ఈవెంట్ ఏదో జరుగుతుంది. నెక్స్ట్ మనదేనంట. సో లెట్ us see. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఇక్కడ నోట్స్ రాసి పెట్టుకున్నారన్న. నేను సర్వీస్ లో చేరినప్పుడు లయన్స్ క్లబ్ చేరియాలో ఆ క్లబ్ మెంబర్ గా ఉండి 2006లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మరి వందలాది కనబడుతుంటాయి. నాకు తెలుసా సార్ ఏవి ఉందా ఏవి చేస్తారట రోయ్. ఆయన చిత్రాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదు, అవి మనసును इसके बाद वो लगा हुआ यार, अभी कैमरा ऑन किया, కెమెరా ఆన్ చేసిన ఇది అయిపోయిన తర్వాత మన కెమెరా కనెక్ట్ చేయమని అంతే. కన్ఫ్యూజ్ ఇది అయిపోయింది. ఇక్కడ అర్థం కాదు మనకి. అందుకే డిస్కషన్ చేస్తున్నాడు. ఇంతకు చేసినాం కదా అంతే చేయాలి. ఆత్మజ్ఞానం వంటి విషయాలపై స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందిస్తున్నారు. కళలు ఆత్మసాధనలో జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రయాణంగా చూపించే కృతజ్ఞ వ్యక్తిత్వం ఆయన. అటువంటి మహనీయుని మనందరం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. శ్రీకాంత్ నిజా గారికి స్వాగతం. ఈ రోజు మనందుకు ఇచ్చేసిన ఓకే, ఇక్కడ స్టాండ్ అవుట్ చేసేది అక్కడ స్క్రీన్ మీద వస్తుంది దాంట్లో. అండ్ ఈ స్క్రీన్ ఈ వాళ్ళు చూస్తారు, ఆ స్క్రీన్ మీద ఉన్నది వీళ్ళు చూస్తారు. అందరికీ నమస్కారం. ఎవరైనా వీలైతే ఈ లైట్స్ బంద్ అయితే రిఫ్లెక్షన్ రావాలనుకుంటుంది. ఈ లైట్స్ చీకటి అయితే పర్వాలేదు. సో శాండ్ ఆర్ట్ అక్కడితో ఆపేసి నెక్స్ట్ నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటా ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఎంటైర్ శాండ్ ఆర్ట్ ఆ ప్రజెంటేషను నా టాక్ అంతా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాం. సో అతడే ఒక సైన్యం అనమాట. నేనే పర్ఫామ్ చేశాను, నేనే నా టేబుల్ ఫిక్స్ చేసుకున్నాను, నేనే నా టేబుల్ డిస్మాంటిల్ చేసి ప్యాక్ చేసుకుని కార్లో తీసుకెళ్ళాను. ఎవరి మీద ఆధారపడకుండా లైఫ్ ఎంత బాగుందని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అదే రామ్ కన్వే చేస్తున్నాడు అంతే. సో శాండాట్ అయిపోయిన తర్వాత టేబుల్ రిమూవల్ ప్రోగ్రామ్ ఇది. సార్ ప్లీజ్ ఏవి ఇక్కడ పెట్టి అయ్యాలో వస్తాయి. అన్నతో ఫోటోలు దిగుతున్నారు. నేను హైదరాబాద్లో అన్న ఇక్కడ ఆడ అలాంటిది ఏమీ లేదు. నా బిడ్డలు అడిగింది చెప్తాను. హెచ్డిఎంఐ కేబుల్, పెద్ద కేబుల్ రీసానా దగ్గరనే ఉంటుంది. సో అది చుట్టేసుకుంటున్నాను. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. అవన్నీ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. విషయం కాదు. సో నేను చూపించదలుచుకోలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇగో వీళ్ళందరూ ఫోటోకి లైన్ కట్టారు ఇంతమంది. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ పెద్ద కంటెంట్ ఏమి ఉండదు దాంట్లో. సో అలా వీళ్ళందరికీ రీసానా ముందే తెలియదు. అంటే కొంతమంది తెలుసు, చాలా మంది ఇప్పుడు ఇక్కడ శాండాట్ చూసిన తర్వాతనే రియలైజ్ అయ్యారు. వీళ్ళందరూ లయన్స్ క్లబ్ ఆఫ్ చేరియాల నుంచి వచ్చాం. ఓకే, అది ఇంతకుముందు డ్యాన్స్ చేశారు. యా సార్, డాన్స్ చేసింది మేము. ఐఎమ్ హార్డ్ అండ్ ఫాలోవర్ ఆఫ్ యూ ఇన్ యూట్యూబ్. విష్ మీ సక్సెస్ అండ్ ఎప్పటికైనా తెలుసుకోవాలి అని చెప్పి. అసలు ఆ భాషనే పనికిరాదు. ఇట్లనే మైండ్ గేమ్ ఆడుతుంది. మళ్ళీ మీరు ఆ గేమ్లో ఉంటారు. మీరు సక్సెస్ లేదు, పేరు లేదు అని తెలుసుకుంటే ఆ టేబుల్ ఇక్కడికి తీసుకురావాలి. పడతా ఒక్క నిమిషం. రాడ్ పట్టుకో, మర్చిపోకు. ఏదో పల్లకి మోసినట్లేదు, జాగ్రత్త చూసుకో. ఇక్కడ పెట్టేసి చాలు. టేబుల్ పెట్టేసిన. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. దిగుదాం. నేను నా పని చేసుకుంటూ ఉంటే దిగుదాం. ఇక్కడే ఉంటా, ఎక్కడ వాళ్ళు. అన్న అప్పటి నుంచి ట్రై చేస్తుండు ఆ స్టాండర్డ్ టేబుల్ని ప్యాక్ చేయడానికి, కానీ కుదురుతలేదు. ఇది మీరు కాంతి రీసెర్చ్ ఛానల్లో మొట్టమొదటిసారి చూస్తున్నారు ఇలాంటి వీడియో. నాకు తెలిసి అంటే నేను ఎడిట్ చేసి పెట్టడానికి టైం పడుతుంది యూజువల్గా, కానీ నేను ఎడిట్ చేయ యాజ్ ఇట్ ఈస్ అన్న పెట్టినట్టే, కాకపోతే షార్ట్స్ కట్ చేసి పెట్టేస్తా. మీరు చూసి ఈ కొత్త రకమైన వీడియోని మీ స్పందన కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని. అంటే అన్న ఎప్పుడు అడగడు కమెంట్స్, నేను అడుగుతున్నా, కోరుకుంటున్నా. ఎందుకంటే ఓన్లీ ఫోటోలు స్టేషన్ చూపిస్తే బాగుండదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. రండి, ఇటే రండి. నేను నిప్పుకుంటూ ఉంటా, మీరు దిగుదాం. అక్కడ పెట్టుకోండి కెమెరా. ఇంకా అయ్యేటట్లేదని చెప్పి నేను నిప్పుకుంటూ ఉంటా, మీరు ఫోటోలు తీయండి అని చెప్పాడు అన్న. పద్ధతి ప్రకారం చెప్తారు. ఇది బంగారు పని చేస్తారు కదా, దానికోసం వాళ్ళు బంగారు క్లీన్ చేసి ఇసుక. ఇది కరెక్ట్ చెప్పిన, మెరుగు ఇసుక. దిగుదా, తీ ఎట్లుందా, మంచిదే.
అంతా ధ్యానమే. పెట్టేసి ప్యాక్ చేసేసి. స్టిల్ ఫోటో సెషన్ కంటిన్యూ. ఇంతసేపు పని చేసిండు ఆయన కూడా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా చిరాకు వస్తలేదు, ఫ్రస్ట్రేషన్ వస్తలేదు. దానికి నేను ఆశ్చర్యపోతున్నా. వీడియో చూస్తూ అలాగే మనోగతం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంటే దీంట్లో కూడా అదే కంటెంట్ ఉంటుంది అనుకో, కాకపోతే కొంచెం ఎడిటెడ్ వర్షన్ ఉంటుంది. మనోగతం ఛానల్లో వీడియోస్, కాంతిరీస ఛానల్లో చూసిన వీడియోని మళ్ళీ మనోగతంలో చూడండి. నేను ఎక్కడెక్కడ కట్ చేసినా తెలుస్తుంది మీకు. ఓకేనా? టేక్ కేర్ గైస్, బాయ్. అండ్ ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు అందరికీ. క్షమించండి, వీడియో అయిపోయింది అనుకున్న సమాప్తం అని చెప్పిన, కాకపోతే ఈ ప్రోగ్రామ్ మీద అయిపోయిన తర్వాత అన్నకి సన్మానం చేస్తారట. ఓకే, అది కూడా చూపిద్దాం. అన్న అక్కడ మీ పోస్టర్ ఉంది కదా, అక్కడ దాని మీద శాండ్ ఆర్ట్ స్టార్ట్స్ ఎట్ 6 PM ఆన్వర్డ్స్ అని ఉంది. కానీ ఇప్పుడు నా టైం అయితే 9 దాటింది. మీరు స్టార్ట్ అయిందే 8:30కి ఏమో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా మనం మొత్తం ప్యాక్ చేసుకొని పోదామంటే వాళ్ళు ఆగమన్నారు. మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా? నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకోండి. నా జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్. ఇంతకుముందు వాళ్ళు మీరు ప్యాక్ చేసుకుంటే కంటిన్యూగా వచ్చి అందరూ ఫోటోలు దిగుతున్నారు. మీరు ఇట్లా ప్యాక్ చేసుకుంటే నవ్వుకుంటే మళ్ళీ ఫోటోలు ఇచ్చుకుంటే మళ్ళీ ప్యాక్ చేసుకుంటా, అంటే ఆ ఫేస్లో ఒక ఇరిటేషన్ చూద్దామని ట్రై చేస్తున్నా. యాక్చువల్గా లేదు, ఎట్లా పాసిబుల్ అది? పాసిబిలిటీ ఏమీ లేదు. ఏ క్షణానికి ఆ క్షణం అంతే. ఈరోజు ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు యూజువల్గా మీరు ఇప్పుడు 1000 ఎబో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేశారు కొంచెం. ఎప్పుడు ఫస్ట్ ప్రోగ్రామే. అంటే ఇప్పుడు ఈవెంట్ లేట్ అయింది బేసికల్గా, వాళ్ళకి లేట్ అయి ఉంటుంది. కానీ మీకు మిమ్మల్ని గెస్ట్గా పిలిచినప్పుడు మీకు లేట్ అయింది కదా, మళ్ళీ పిలిచారట. లెట్స్ గో. ముక్తులు కాని వారు లేరు. నిజానికి సమయమే తక్కువగా ఉందంటే అన్నానికి ఆలస్యం కాకపోతే ఓపిక ఉంటే ఆ కళాకారులకు ఒక్కసారి చెప్పలు కొడతాం. ఎవరికైనా మిత్రులు థ్యాంక్ యూ, చాలా గొప్పగా. బాయ్ బాయ్. అంతే. సూపర్.